నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రావెల్ గుంతలో పడి గిరిజన వ్యక్తి దుర్మరణం. వెంకటాచలం మండలం ఏదగాలి పంచాయతీలో ఘటన. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ తవ్వకాలే ప్రమాదానికే కారణమని విమర్శించిన కూటమి నాయకులు సురేష్ నాయుడు తదితరులు. విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలి. వెంకటాచలం ప్రాంతంలోని VSU కళాశాల వార్షికోత్సవ వేడుకలో పాల్గొని మాట్లాడిన ఎంపీ బేద మస్తానరావు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు. శాంతి భద్రతల పరిరక్షణకు తనిఖీలు. ఎస్పీ అజిత వేజండ్ల ఆదేశాల మేరకు గూడూరు 2వ పట్టణ ప్రాంతంలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన సిఐ మాలకొండయ్య, పోలీసు సిబ్బంది. మనుబోలు మండలం కుండూరు సత్రం సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. మోటార్ సైకిల్ ని ఢీకొన్న లారీ, భార్యాభర్తలకు గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వెంకటాచలం మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పశువుల కోసం వెళ్లిన గిరిజన వ్యక్తి ప్రమాదవశాత్తు గ్రావెల్ గుంతలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటాచలం మండలం ఏదగాలి పంచాయతీ కొత్త గిరిజన సంఘ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన వెందోటి నాగరాజు అనే 50 ఏళ్ల గిరిజన వ్యక్తి పశువుల మేత కోసం వెళ్లి అక్కడ ఉన్న లోతైన గ్రావెల్ గుంతలో పడి మృతి చెందారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న నాగరాజు మరణంతో ఆ కుటుంబం వీధిన పడింది. కనీస దహన సంస్కారాలు నిర్వహించడానికి కూడా పైసా లేని దయనీయ స్థితిలో ఆ కుటుంబం ఉండడం అందరినీ కలిచివేస్తోంది. సంఘటనా స్థలికి పోలీసులు వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఈ విషయం తెలుసుకున్న కూటమి నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, చల్లా నాగార్జున రెడ్డి తదితరులు బాధితుడి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు తదితరులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ తవ్వకాలే మృతికి ప్రధాన కారణమని ఆరోపించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తన ధనదాహంతో గిరిజన కాలనీల చుట్టూ రక్షణలు లేకుండా 15 నుంచి 30 అడుగుల లోతున గ్రావెల్ గుంతలు తవ్వించారని మండిపడ్డారు. ఈదగాలి పంచాయతీలోని కొత్త గిరిజన కాలనీ 50 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఎందోటి నాగరాజు ఈరోజు ఉదయం 6 గంటలకి ఏదైతే బర్రెలు తోలుకొచ్చుకునే దానికి వెళ్ళి ప్రమాదవశాత్తు ఆ గుంటలో పడి ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఆ విషయం తెలిసిన వెంటనే స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నగారు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ కుటుంబాన్ని కూడా అడిగి ఏం జరిగింది ఏందనేటువంటి విషయాన్ని తెలుసుకోవడంతో పాటు ఏదైతే గత 5 సంవత్సరాల పాటు అధికార మదంతో దోపిడీ చేసి పేదల యొక్క భూములు తీసుకొని కనీసం 15 నుంచి 20 అడుగుల లోతు వరకు కూడా కాలనీల ఎమ్మడే గ్రావెల్ని అక్రమంగా తరలించి ఈరోజు ఆ గుంటలు చూస్తే కానీ ఒక మనిషి పడితే బతికి బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఒక మూగజీవం పడితే బయటకు వచ్చే పరిస్థితి లేదు. నిన్నటి రోజు కూడా ఈ గుంటలను పరిశీలించి మేము ప్రభుత్వ పరంగా ఏదో ఒక విధంగా చేసే విధంగా అడుగులు ముందుకు వేసేదానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అయితే ఎవరైనా సరే గతంలో 5 సంవత్సరాల పాటు అమాయకులైన గిరిజన కాలనీల వెంట వాళ్ళ భూములు తీసుకొని అక్రమంగా అన్యాయంగా అంతంత పెద్ద గుంటలు పెట్టి కనీసం వాటికి రక్షణ వలయాలను కూడా వేయకుండా గాలికి వదిలేశారు. అంటే మనం ఏం మాట్లాడాలనంటే 5 సంవత్సరాల పాటు ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని చండ శాసనుడిగా శాసించినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి నీ ధనదాహానికి ఎన్నో ప్రాణాలు బలైపోతున్నాయి. ఆ ప్రాణం తీసుకొచ్చి తిరిగి ఇవ్వలేరు, కనీసం ఆ గుంటలను పొడచలేరు. నీ పాపాలలో నువ్వు దోచుకున్న దాంట్లో
ఒక 10 రూపాయలన్నా పెట్టి ఆ చుట్టూ రక్షణ వలయాలను ఏర్పాటు చేస్తే బాగుండేది. నిజంగా ఆ కుటుంబం ఆ తండ్రిని కోల్పోవడం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలని విఎస్యు విసి అల్లం శ్రీనివాసరావు తదితరులు సూచించారు. వెంకటాచలం ప్రాంతంలోని విఎస్యు కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వెంకటాచలం ప్రాంతంలో ఏర్పాటైన విఎస్యు కళాశాల 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వార్షికోత్సవ వేడుకలకు ఎంపీ బేద మస్తానరావు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్రీడా సాంస్కృతిక పోటీలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ సందర్భంగా విసి శ్రీనివాసరావు, ఎంపీ బేద మస్తానరావు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ యువత స్పష్టమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని, క్రమశిక్షణ సమయపాలన పాటిస్తూ కష్టపడితే ఉన్నత శిఖరాలను చేరవచ్చన్నారు. పట్టుదల ఉంటే సాధించలేనిది లేదని వారు వివరించారు. హిందీలో ఒక ఫేమస్ కథ చెప్తాడు. దీని యొక్క అర్థం ఏంటంటే ఇతరుల బాధలకు స్పందించే గుణం మనిషి దగ్గర లేకపోతే ఆ మనిషి అని అనిపించుకోడు, లేదా ఇతరుల బాధలకు స్పందించే గుణం ఉన్న మనిషే నిజమైన మనిషిగా ఈ సమాజంలో నిలబడతారు. సో మీరు మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ సమాజంలోకి ఎంటర్ అయిన తర్వాత మీరు జీవించేదే కాకుండా ఇతరుల కోసం కూడా మనం ఏమైనా చేయగలమా? ఇతరుల బాధలు చూసినప్పుడు దానికి మనకు స్పందించే గుణాన్ని మనం డెవలప్ చేసుకోకపోతే మనలోని మానవత్వానికి అసలు గుర్తింపే ఉండదు. వాళ్ళు ఉపన్యాసాలు కాకుండా కల్చరల్ యాక్టివిటీ నిజంగా కూడా ఈజ్ ద జాయ్ఫుల్ డే. మనం సినిమా కూడా చూస్తాం, అంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా స్టూడెంట్ అనుకుంటాం. దాంట్లో చివరి రోజు విడిపోయే రోజు వాళ్ళ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుని ఓవర్పోవరు సంతోషాన్ని, దుఃఖాన్ని, మళ్ళీ విడిపోతున్నాం అనే బాధ, ఇందులో గడిచిన సంతోషంతో ఆ పాట నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. మేము కూడా చదువుకునే రోజుల్లో ఎవరిని ఉపన్యాసం మాట్లాడడానికి వస్తే లేచి ఏడు చప్పట్లు కూడా ఏదంటే అర్థం ఏదో తొందరగా వెళ్ళిపోతున్నాం. మస్తానరావు గారు, అట్లే మన రిజిస్ట్రార్ సుజాత గారు, ప్రిన్సిపల్ విజయ్ గారు, ఇప్పుడు వెంకటలక్ష్మమ్మ గారు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మీ అందరికి నమస్కారం. ఈరోజు 16th యానివర్సరీ విక్రమసింహపురి యూనివర్సిటీ మీ అందరితో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కలిగింది. ఏదేమైనా వైస్ ఛాన్సలర్ గారు ఆయన కొన్ని కోట్ చేశాడు. మనం స్టేజ్కి వచ్చిన తర్వాత అహంకారంతో ఉండకూడదు. మనుబోలు మండలం కొండూరు సత్రం పవర్ గ్రిడ్ ప్రాంతంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్పై భార్యాభర్తలు నెల్లూరు వెళ్తున్నారు. అదే మార్గంలో మోటార్ సైకిల్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలయ్యాయి. క్షతగాతులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు గూడూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ మాలకొండ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు జరిగాయి. ఎన్నికల సమయాన్ని తలపించేలా ప్రతి కారును ద్విచక్ర వాహనాన్ని ఆపి డిక్కీలతో సహా పోలీసులు నిశితంగా పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకు ఈ తనిఖీలు చేపట్టినట్లు సిఐ మాలకొండ వెల్లడించారు. అన్ని దానాల్లోకెల్లా నేత్రదానం గొప్పదని ఎంవీరావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహనకృష్ణ అన్నారు. కోట మండలం వెంకన్నపాలెం పంచాయతీ పరిధిలోని వీరారెడ్డి సత్రం మండల పరిషత్
ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. రోగులను పరీక్షించి మందులు అందజేశారు. అవసరమైన వారికి కంటి అద్దాలు ఇస్తామని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ రమేష్, ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి, మల్లి వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. కోరుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. తద్వారా దృష్టి లోపాన్ని నివారించుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో కార్పొరేట్ వైద్యం అందించాలని మా ఫౌండేషన్ లక్ష్యం. ఈ లక్ష్యంతో దాదాపు ఇప్పటి వరకు 11,031 కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కరికి సేవ చేయాలి ఉచితంగా అని మేము చేస్తున్నాం. కంటి అద్దాల వరకు ఫ్రీగా ఇవ్వలేదు. అతి తక్కువ ధర అంటే మనం బయట ఒక 1,500 అట్లుంటే ఇక్కడ 600 ఆ రేంజ్లో మీకు కంటి అద్దాలు ఇస్తారు. అది ఈరోజు చెక్ చేసి ఎంత వాళ్ళకి పర్సంటేజ్ ఉంది అని రమేష్ గారు. ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ వెంటనే ప్రకటించాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు. కడప కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు సుమారు 6 లక్షల మంది ఉన్నారని, 1958లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా బ్రహ్మానంద రెడ్డి ఉన్నప్పుడు తొలిసారి పీఆర్సీ అమలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఉద్యోగులకు 30,000 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కారణం 3 ముఖ్యమైనటువంటి అంశాలు. మొదటిది పిఆర్సి, పే రివిజన్ కమిషన్. దీన్ని 1958లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది, బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈ పిఆర్సి అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 సంవత్సరాలైంది దాదాపుగా. ఈ 8 సంవత్సరాల్లో ధరలు బాగా పెరిగిపోయాయి. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు 6 లక్షల మంది ఉన్నారు. ఈ 6 లక్షల మంది అప్పుల్లో ఉన్నారు, 6 లక్షల మంది కష్టాల్లో ఉన్నారు, 6 లక్షల మంది బిడ్డలను చదివించుకునేదానికి కష్టాల్లో, అప్పుల్లో, మరి ముఖ్యంగా 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తీసుకొని మరి కుటుంబాలు గడిపిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30,000 కోట్ల రూపాయలు అప్పుంది, బకాయిలు ఉన్నాయి. నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 30,000 కోట్ల రూపాయలు మే 31వ తేదీ లోపల చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే వీళ్ళ కష్టాలు, వీళ్ళ ఇబ్బందులు అని మాకు బాగా తెలుసు. మీరు తెలిసి కూడా తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే పీఆర్సీని అపాయింట్ చేయండి. 12వ పీఆర్సీని అపాయింట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు. మీరు అమరావతిలో ఖర్చులు పెడుతున్నారు లక్షల కోట్ల రూపాయలు. ఆ లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టే బదులు ప్రభుత్వ ఉద్యోగస్తులు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు వెంటనే వాళ్ళ బకాయిలు 30,000 ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా ఖరాఖండిగా డిమాండ్ చేస్తున్నాం. మీరు రెస్పాండ్ కావాలి. మౌనంగా
సైదాపురం మండలం తుమ్మల తలుపూరు హరిజనవాడలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హనుమంత సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రావెల్ గుంతలో పడి గిరిజన వ్యక్తి దుర్మరణం. వెంకటాచలం మండలం ఏదగాది పంచాయతీలో ఘటన. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ తవ్వకాలే ప్రమాదానికే కారణమని విమర్శించిన కూటమి నాయకులు సురేష్ నాయుడు తదితరులు. విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలి. వెంకటాచలం ప్రాంతంలోని VSU కళాశాల వార్షికోత్సవ వేడుకలో పాల్గొని మాట్లాడిన ఎంపీ బేదం మస్తానరావు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు. శాంతి భద్రతల పరిరక్షణకు తనిఖీలు. ఎస్పీ అజిత వేజండ్ల ఆదేశాల మేరకు గూడూరు 2వ పట్టణ ప్రాంతంలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన సిఐ మాలకొండయ్య, పోలీసు సిబ్బంది. మనుబోలు మండలం కుండూరు సత్రం సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. మోటార్ సైకిల్ ఢీకొన్న లారీ, భార్యాభర్తలకు గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.